ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, ఈ చంద్రగ్రహణంలో కూడా దర్శనం ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ దర్శనాలను రద్దు చేశారు, మళ్ళీ ఎప్పటి నుంచి దర్శనాలు అనేవి మొదలవుతాయి అన్న పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 82,118 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,118 మంది భక్తులు తల్లనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,97,00,000 రూపాయలు. ఇక సెప్టెంబర్ 7వ తేదీన అంటే ఈరోజు రాత్రి 9:50 నుంచి చంద్రగ్రహణం మొదలవుతుందండి. ఇవాళ మధ్యాహ్నము 3:30 గంటల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నామని టీటీడీ వారు తెలియజేశారు. సుమారు 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయటం జరుగుతుంది. అలాగే 15 గంటల పాటు దర్శనాలు అనేవి ఉండవండి. ఈ రోజున విఐపి బ్రేక్ దర్శనాలను మరియు అన్ని రకాలైన ఆర్జిత సేవలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. రేపు అంటే సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 6 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. నిన్న అంటే సెప్టెంబర్ 6వ తేదీ నుంచే క్యూ లైన్లన్నీ కూడా మూసేశారండి. ప్రస్తుతం ఆల్రెడీ క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం అనేవి జరుగుతున్నాయి. కొత్తగా ఇప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే ఆప్షన్ అయితే లేదండి. టీటీడీ వారు అన్ని రకాల క్యూ లైన్లను కూడా మూసివేయటం జరిగింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళటం అయితే లేదు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ 8వ తేదీన తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. అలాగే రేపు అంటే సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి యథావిధిగా తిరుపతిలోని ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్లలో కేటాయిస్తామని టీటీడీ వారు తెలియజేశారండి. కనుక ప్రస్తుతం ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి దర్శనానికి వెళ్ళే ఆప్షన్ అయితే లేదండి. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీన కూడా అన్ని రకాలైన దర్శనం క్యూ లైన్లను టీటీడీ వారు మూసివేశారు. కేవలం ఆల్రెడీ క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో ఉండే వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు. అది కూడా ఈరోజు మధ్యాహ్నం వరకే అండి. ఆ తర్వాత తిరుమల ఆలయాన్ని మూసేస్తారు. ఇక మళ్ళీ తిరిగి రేపు ఉదయం 6 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి పంపించడం జరుగుతుంది. కనుక రేపు దర్శనానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు తిరుపతిలోని సర్వదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ క్యూ లైన్లో ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. వాటిని తీసుకొని మీరు రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవండి గ్రహణ సమయంలో దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మేము ఈ నెల 25, 26 కానీ వస్తే బ్రహ్మోత్సవం కదా, టెంపుల్లో రష్గా ఉంటుందా అని అడిగారు. అవునండి, రష్ అనేవి ఎక్కువగానే ఉంటుంది. అలాగే మాకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయా అని కూడా అడిగారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ తేదీలన్నింటిలో కూడా మామూలు కంటే రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు పరిస్థితి కంటే కూడా ఆ తేదీలలో వెళ్ళినట్లయితే గనుక మీకు టికెట్లు అనేవి దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే ఇంకొకరు, హాయ్ మ్యామ్, మేము రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మేము ఎక్కడ రిపోర్ట్ చేయాలి, రూమ్ ఎక్కడ ఇస్తారు అని అడిగారు. మీరు ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుని ఉంటే కనుక తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి అనే కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్కి వెళ్ళి మీ యొక్క రూమ్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న బుకింగ్ కాపీని అక్కడ స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకున్న వెంటనే మీకు రూమ్స్ కాపీలో ఎవరిదైతే మొబైల్ నెంబర్
నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి రూమ్స్ చెక్ ఇన్ యొక్క అడ్రస్ అనేది వస్తుంది. అంటే ఏ గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చిందనేది అక్కడికి వెళ్ళి మీరు రిసెప్షన్ కౌంటర్లో ఈ మెసేజ్ని చూపించి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ బుకింగ్ కాపీని స్కాన్ చేసుకున్న 10 నుంచి 15 నిమిషాల లోపు మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆ మెసేజ్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే తలనీలాలకు టికెట్స్ అవసరమా మేడం, దర్శనమైన తర్వాత వెళ్తేనే అలౌ చేస్తారా అని అడిగారు. తలనీలాలు ఇవ్వటానికి ఎటువంటి టికెట్స్ అవసరం లేదండి. మీరు దర్శనానికి ముందైనా ఇవ్వచ్చు లేదా తర్వాత అయినా ఇవ్వచ్చు. మామూలుగా అందరూ తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తారు. తిరుమల కొండపైన నందకం గెస్ట్ హౌస్ దగ్గర కళ్యాణకట్ట అని బిల్డింగ్ ఉందండి. ఈ కళ్యాణకట్టలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తలనీలాలను సమర్పించవచ్చు. అలాగే ఇంకొకరు, మేడం 1 అక్టోబర్కి వస్తున్నాము, రష్ ఉంటుందా అని అడిగారు. అవునండి, సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కాబట్టి అక్టోబర్ 1వ తేదీన కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి రష్ అనేది మామూలు కంటే కూడా విపరీతంగా ఉంటుంది. ఈ రష్కి తగినట్లు మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు దర్శనం టికెట్లు దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.